గౌరవనీయులు నీతి ఆయోగ్ CEO శ్రీ సుబ్రహ్మణ్యం గారు, గౌరవనీయులు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కేశవ్ గారు, వీరాంజనేయ స్వామి గారు, నారాయణ గారు, సిఎస్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, సీనియర్ ఆఫీసర్స్ అందరికీ, అదే మరి నీతి ఆయోగ్ సిబ్బందికి, మొత్తం ఆఫీసర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు వారందరికీ, 9 జిల్లాలకు సంబంధించి కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా పిలిచాం. కలెక్టర్స్ అందరూ ఉన్నారు. కలెక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ రీజన్కి సంబంధించిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. మనం అందరూ కూడా ఒకసారి చూస్తే విశాఖపట్నం అనగానే అందరూ కూడా అక్నాలెడ్జ్ చేస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని. కానీ ఈ బెస్ట్ ప్లేస్ ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది. దుబాయ్ చూస్తే ఒక డెజర్ట్ మన కళ్ళ ముందని నేను చూశాను. రోజు రోజుకు ఆ దుబాయ్ వాళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేశారు, ఎట్లా అభివృద్ధి చేశారంటే ఒక డెజర్ట్ ని ఒక హెవెన్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకుండే వనరులు మీరు చూస్తే అక్కడ ఒక ఏమీ లేనిది ఇక్కడ ఒక చిన్న పోర్ట్ కట్టారు. ఆ పోర్ట్ని అంచెలుగా పెంచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఆ ఎయిర్పోర్ట్కి ఎయిర్లైన్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ రెండు కూడా మీరు చూస్తే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఒక్క దుబాయ్లో 1,50,000 రూములు ఉన్నాయి. మన విశాఖపట్నంలో ఎత్తుకొన్నాం ఈ రూముల కోసం, ఈ ఈవెంట్ కోసం. కానీ ఒక 10,000 రూములు రావాలని చెప్పి అనుకుంటున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో విశాఖపట్నం అలోన్ టు స్టార్ట్ విత్ సుబ్రహ్మణ్యం గారు 10,000 అన్నారు. కానీ నా ఆలోచన మాత్రం కనీసం 25,000 కీస్ ఇక్కడ రావాలి టు స్టార్ట్ విత్. అప్పుడే ఇది గేమ్ చేంజర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ హోటల్స్ కానీ టూరిజం కానీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. అదే మరి చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే ఈవెన్ సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయగలిగారు. ఇవన్నీ కూడా అక్కడుండే పాలకులు కానీ, పబ్లిక్ పాలసీ కానీ, అక్కడ చేసిన ప్రయోగాలు కానీ చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు ఇండియా కూడా మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయిన తర్వాత 11 సంవత్సరాల్లో 11వ ప్లేసులో ఉండే ఆర్థిక వ్యవస్థ 4వ అతి లార్జ్ ఎకానమీకి వచ్చాం. రాబోయే సంవత్సరం మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అదే మరి 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2047కి నాకైతే డౌట్ లేదు. ఒకవేళ ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే తప్ప, లేకపోతే ఇండియా బై 2047 will become number 1 economy. It is unstoppable. It is going to happen. అదే సమయంలో 25 సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ, ఒక విజన్ ఇచ్చాం. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి, పిల్లల్ని బాగా చదివించామని చెప్పి ఒక కాల్ ఇస్తే 25 సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా భారతీయులు వెళ్ళారు. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే
దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది మన కళ్ల ముందర కనపడొస్తుంది. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్కి. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. నేను విజన్ అంటే వాళ్ళు 420 అని కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ సందర్భాల్లో ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆ రోజు తయారు చేసిన విజన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అయితే మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ వెనక్కిపోతే చాలామంది ఆ వెస్టర్న్ సైడ్, అది చాలామంది అన్నారు వాస్తు ప్రకారం ఈస్ట్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ డెవలప్ అవుతుంది, కానీ ఎప్పుడు కూడా వెస్ట్ లేకపోదని చెప్పంటే సరే మీరే చూస్తారని చెప్పాం. మొత్తం అడవులవి. మొన్న కూడా ఎల్లంటి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ అయితే అక్కడ హైటెక్ సిటీ ముందుకొచ్చి కట్టాడు. ఈయనప్పుడు జూనియర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన అనుభవం చెప్తున్నాడు. నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటి, పాములు పుట్టలన్నీ ఉన్నాయి. ఆ రోజు నేను అనుకున్నాను గట్టిగా చెప్తే నా ఉద్యోగం పోతుంది కాబట్టి గమ్మనున్నాను. కానీ ఈరోజు చూస్తే మైండ్ బాగ్లింగ్ అని చెప్పి ఆయన చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవన్నీ మన కళ్ళ ముందర కనపడే అనుభవాలు. ఈరోజు నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు సుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్రంలో పుట్టాడు. కేవలం ఈ రాష్ట్రం కాకపోయినా ఈ రాష్ట్రంలో పుట్టాడు. CEO నీతి ఆయోగ్గా ఉన్నాడు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని ఒక 4 సిటీలకి విజన్ తయారు చేయమని పెట్టుకొని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, సూరత్, వారణాసి ఇప్పుడు స్టార్ట్ చేశారు, విశాఖపట్నం. ఈ 3 స్టార్ట్ చేసినప్పుడు 4-5 మీటింగ్లు కూర్చున్నారు. నేను కూడా అవన్నీ కూడా నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 అవర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి లెక్క గడియారం తిరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు. కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, విశాఖపట్నం నెంబర్ 1గా ఉంటుంది. అది జరుగుతుంది. నేను అందుకని ఆల్వేస్ ఒకటి చెప్తాను, కాంపిటీషన్లో మనం ఉంటేనే కంపీట్ చేయగలుగుతాం. అది మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్. విశాఖపట్నం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. నేను ఇప్పుడేగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండి చెప్పేవాడిని. హైదరాబాద్ రాజధాని అయినా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అప్పుడు కూడా చెప్పాం. ఈరోజు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీ, ఎక్సలెంట్ బీచెస్. ఇంకొక పక్కన హిల్స్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ. ఇలాంటి సిటీ ఎక్కడా కనపడదు. అపార్ట్ ఫ్రమ్ సిటీ లొకేషనే కాకుండా పీపుల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్, దాంట్లో కూడా డౌటే లేదు. లా అబైడింగ్ సిటిజన్స్, కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు మనం ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం. 5 సంవత్సరాల కంటే ముందు, 1 సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులున్నాయి. ఇదే మెషినరీ, ఇదే ప్రజానీకం. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా లీడర్షిప్ ముఖ్యం కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదే మరి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ఆ హామీ మీరు చూస్తే మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, ఓరో వైభవం తెస్తామని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల మ్యాండేట్ తీసుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 18 months
నిన్నటి వరకు కేబినెట్లో 8,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మొదటి రోజు, ఇంకా ప్రారంభం కాలేదు. సిఐ పార్ట్నర్షిప్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈరోజే మళ్ళీ ఒక 2,66,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అసాధ్యం అనేది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. ఇక్కడ మనం చూసినప్పుడు ఏదైతే ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒకటి వెల్ఫేర్ ఇస్తామని చెప్పాం. మేము ఆ రోజు వెల్ఫేర్ ఇస్తామని సూపర్ 6 చెప్పి అవన్నీ అమలు చేశాం. మా ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఎప్పుడు అడ్డం పడతా ఉన్నా నేను ఒకటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే మేము ఉంటాం, లేకుంటే కాదు. నీ ఇబ్బందులు ఎక్కడ ఎన్నున్నా మాకు మాత్రం అడ్డం పడకూడదని చెప్పాం. చాలా ప్రయత్నాలు చేసి మ్యాండేట్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సంపద సృష్టించాలి. దీనికోసం అందరం యాజ్ ఎ టీమ్గా పనిచేశాం. ఈ 3-4 రోజుల్లో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో ఒక పాయింట్ 20 లక్షల ఉద్యోగాలు, 18 monthsలో రేపు కానీ అన్ని కానీ వస్తే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 18 నెలల్లో వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మాకే అనిపించింది ఇది సాధ్యమా అనిపించింది, కానీ ఈరోజు దాన్ని కూడా నిరూపించగలిగాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం గూగుల్, ఇది దగ్గర మనం చూస్తే $15 బిలియన్. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, 98లో గూగుల్ స్టార్టప్ కంపెనీ, 98లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. అదొక పెద్ద అచీవ్మెంట్. ఈరోజు గూగుల్ ఇక్కడికి ఒక $15 బిలియన్ తో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇదే జిల్లాలో దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ కట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని క్లియరెన్స్ అన్నీ అయినాయి. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా ఈ రీజన్కి వస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఆ అంబిషియస్ ప్లాన్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం పర్ క్యాపిటా ఇన్కమ్ 2,98,000, 24-25కి. అదే సమయంలో 12% గ్రోత్ రేట్ వచ్చాం. ఇంకొక పక్కన ఇది 47కి 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం రావాలని అంబిషన్ పెట్టుకున్నాం. 18 times పెరగాలి. చూస్తే కష్టం అనిపిస్తుంది, కానీ ఎవ్రీ 5 years డబుల్ కావాలి. ఇది అసాధ్యం కాదు. ఇంత మునుపు కూడా చేసి చూపించాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా 100% సాధ్యం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నారు. మా కలెక్టర్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, కాంపిటీషన్ మీకు ప్రారంభమైంది. మీరు ఎన్ని చెప్పినా కూడా మీ పర్ఫార్మెన్స్ మీకంటే కూడా వేరేవాడు కూడా పరిగెత్తా ఉంటారు. మీరేదో అందరూ గమ్మునుంటే మేము ప్రగతి సాధిస్తామంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజన్లో మీరు చూస్తే 4,57,688 రూపాయలు తలసరి ఆదాయం విశాఖపట్నం, హైయెస్ట్ ఇన్ ది స్టేట్. మీది లోయెస్ట్ ఇన్ ది స్టేట్. అది కూడా 1,42,224 రూపాయలు. మాన్యం కంటే వెనకానున్నారు, ఏఎస్ఆర్ కంటే వెనకానున్నారు. అంటే మీకు వనరులు లేవా అని నేను అడుగుతున్నా. సంహవ్ మిస్ అయ్యాం. నేను అందుకనే ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పెడుతున్నా. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే విజయనగరం 1,54,000, మాన్యం 1,48,000, అల్లూరి సీతారామరాజు 1,54,000, విశాఖపట్నం చెప్పాను, అనకాపల్లి 2,33,000, కాకినాడ 2,42,000, బిఆర్ అంబేద్కర్ 2,06,000,
ఈస్ట్ గోదావరి 2,59,000. ఒకప్పుడు కోనసీమ, అందాల సీమ సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కోనసీమ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు. యూ హ్యావ్ టు కంపీట్. అదర్వైజ్ మీ వల్ల అక్కడుండే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ రావాలి. వీటికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. 9 జిల్లాలు, ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ డిస్ట్రిక్ట్స్. పోర్ట్ కానీ, లాజిస్టిక్స్ కానీ, లేకపోతే ఇంత మునిపే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 3 క్యాపిటల్స్ కనెక్ట్ చేయడం కానీ, ఈరోజు నీతి ఆయోగ్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా ఆలోచించాల్సింది, డెవలప్మెంట్ అంతా నార్త్ టు సౌత్ మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మన ఏరియా కూడా ఉంది. ఇది మేము కూడా ఎంచోపైన సముద్రం పక్కనే ఆలోచిస్తున్నాం. దీనివల్ల లాజిస్టిక్స్ డెవలప్ కావడం లేదు. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది, మాకు నీతి ఆయోగ్ కూడా ప్లాన్ చేసేటప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్లాలి. మీరు ఎప్పుడైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్తారో ఇంటర్ ల్యాండ్ కనెక్టివిటీ అవుతుంది. అక్కడి నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఈ రీజన్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. అది కూడా నీతి ఆయోగ్ కన్సిడర్ చేయాల్సిన కోరుతున్నాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి. ఇటీవల కాలంలో నేను ఒక ప్యాషన్గా అరకు కాఫీని ప్రమోట్ చేశాం. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ టుడే, అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్, గ్లోబల్ బ్రాండ్ నౌ. ఎక్కడికి పోయినా అరకు కాఫీ అంటే ఎవ్రీబడి ఈజ్ రికగ్నైజింగ్. ఇవన్నీ కూడా ఒక 10 years చేయగలిగాం. అలాంటి పొటెన్షియల్ ఉండే ప్రాంతం ఇది. టూరిజానికైతే మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఈవెన్ అరకు, పాడేరు, లంసింగి ఇవన్నీ కూడా సమ్మర్ రిసార్ట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అన్ని అవకాశాలున్నాయి. మళ్ళీ వస్తా. దీనికి నేనే చైర్మన్గా ఉంటున్నాను. వారు నెలకొక్కసారి 1 గంట అన్నారు. డెఫినెట్గా 1 గంట పెడతా. పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే తెచ్చారు, ఎంత పెట్టారు, ఏం చేశారు, అవన్నీ కూడా పెడతా. అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీ సెక్రటరీని సీఈఓగా పెడుతున్నా. నాట్ సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా వడ్డేసి అనుకున్న పెట్టుబడులు తేవడానికి ఆయన బాధ్యత పెడతా. నేను గైడెన్స్ ఇస్తా, కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం. నేను ఒకటే నీతి ఆయోగ్ హామీ ఇస్తున్నా, మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశే గెలుస్తుంది, విశాఖపట్నమే గెలుస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని ఇది బిగినింగ్ మాత్రం. మీరు ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పాయింట్స్లో మీరు చూసినప్పుడు నేను రిపిటేషన్ చేయదలుచుకోలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రిపోర్ట్ని మాత్రం కలెక్టర్స్కి ఒకటే చెప్తున్నా, ఈ రిపోర్ట్ తీసుకోవాలి. మీరు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మీరు కూడా అమలు చేసే బాధ్యత మనకంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రీజియన్లో 9 కలెక్టర్స్ ఉన్నారు. మీకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ ఉన్నాయి. మీ కింద కాన్స్టిట్యున్సీల వారీగా మనం స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు పెట్టాం. వాళ్ళకు కావలసిన స్టాఫ్ ఇచ్చాం. ఇంకో పక్కన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. దీనికి జిల్లా వారీగా మీ యొక్క యూనిట్స్ పెట్టుకున్నారు. కాన్స్టిట్యున్సీ వారికి కూడా దాన్ని అమలు చేసే విధానాన్ని పెట్టుకున్నాం. కిందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇందులో ఈ రిపోర్ట్లో మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ ఇచ్చారు. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడున్నాం, ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా
ఎంత పాపులేషన్ ఉంది, లేబర్ ఫోర్స్ ఎట్లుంది, నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ 3,230 అయితే ఇక్కడికి వచ్చే 3,170కి వచ్చింది. తక్కువ ఉంది. తక్కువ ఉందానికి కారణం ఏంటని అనలైజ్ చేస్తే శ్రీకాకుళం పుల్ డౌన్ చేస్తూ ఉంది, మాండ్యం, అదే మరిగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలు, ఒకప్పుడు బెస్ట్ జిల్లాలు అనుకున్నటువంటి కోనసీమ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దీని మీద స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. వేర్ యు ఆర్ స్ట్రాంగ్, వేర్ వీఆర్ వీక్, హౌ టు మేక్ ఇట్ ఫర్దర్, ఏ విధంగా చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం కూడా దీన్ని వర్కౌట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మొత్తం 2024లో ఎంప్లాయ్మెంట్ 7 మిలియన్ ఉంది ఇక్కడ. అదే సమయంలో జీడిపి 52 బిలియన్ ఉంది. ఇంకొక పక్కన 3,170 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. ఇవి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి యాస్పిరేషన్ 32, 47, 32 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు 37, ఇవి 42, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తయారు చేశాం. 7 గ్రోత్ డ్రైవర్స్ కూడా ఐడెంటిఫై చేశాం. గ్లోబల్ పోర్ట్లు కానీ దగ్గర మీరు చూస్తే మూలపేటతో కలిపితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ వస్తాయి. మూలపేట ఉంది, ఇక్కడ గంగవరం ఉంది, విశాఖపట్నం ఉంది, రేపు ఆర్సీఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది, కాకినాడ ఉంది, యాంకర్ పోర్ట్ ఉంది. ఈ విధంగా దగ్గర 6-7 పోర్ట్లు వచ్చేది ఎక్కడా లీవ్. ఇంకొక పక్కన ఏఐ, ఐటీ పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు. చాలా మంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది డేటా సెంటర్లో. దీంతో ఏఐ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జీసీసీలు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ వస్తూ ఉంది. దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్, ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ కానీ మనం స్టిమ్యులేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది. గోదావరి, కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి. ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు. నేను మోడరేట్గా 25,000 రూములు చెప్పాను కానీ ఒక రోజున 50,000 నుంచి 1,00,000 రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రూములు రావడం కాదు, హోటల్స్ రావడం కాదు, దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే, ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం. మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన, ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం ఇస్ ది ఫ్యూచర్. ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నాకేం డౌట్ లేదు. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను. హైదరాబాద్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్సే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉండేటి కాదు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది. అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని. దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పి పెడితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ హెజ్ బికమ్ ఏ హెల్త్ హబ్.
మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో చేస్తాం. అర్బనైజేషన్ అండ్ హౌసింగ్, ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నాం. మళ్ళీ నేను కూర్చుంటాను. మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి. అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాంట్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్ జామ్లు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి, అదే మరిగా సమ్ మోర్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఏమేం కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది. మెట్రో ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. రేపు తొందరలోనే రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు. 2 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ చేస్తారు. అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది. 6 పోర్ట్లు ఉన్నాయి, 12 మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే అవసరం అయితే శ్రీకాకుళంలో ఒక స్మాల్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఈవెన్ కాకినాడ అనకాపల్లి మధ్యలో ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలో క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 18 మేజర్ అగ్రికల్చర్ లొకేషన్స్ ఉన్నాయి. 7 లార్జ్ ప్లాంటేషన్ ఏరియాస్ని ప్లాన్ చేశారు. మనకు వరల్డ్ క్లాస్ నర్సరీ ఉంది కడియం, దాన్ని కొంతవరకే అభివృద్ధి చేశాం. దాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2 ఫుడ్ పార్కులు ఉన్నాయి, ఒక అక్వా పార్కు, ఒక 5 ఫిషింగ్ హార్బర్స్. ఇవన్నీ కూడా 2 కీ రీజియన్స్ ఫర్ ఎగ్స్, ఏఎస్ఆర్ మాండ్యం. అంటే ఏ ప్రాంతంలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో కలెక్టర్స్ కెన్ సిట్ టుగెదర్. ప్రజాప్రతినిధులు, మీ సీనియర్ ఆఫీసర్ జిల్లాలో కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది మ్యాక్రో లెవెల్లో తయారు చేశారు. మ్యాక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు మైక్రో లెవెల్లో ఉండే స్ట్రెంగ్త్లు మీరు తీసుకొని ఓవరాల్ విజన్ గాని ఇంటిగ్రేట్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో భోగాపురం ఏరో సిటీ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ కేర్ హెల్త్ కేర్ హబ్ కింద ఎంత ల్యాండ్ కావాలని ఇచ్చారు, స్కిల్ కానీ ఇలాంటి అనేకమైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇంకొక పక్కన ఒక 13 కీ టూరిజం హబ్స్ ఇచ్చారు. ఈరోజు మనకు ఆ ప్లేసులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఈ ప్లేసెస్ అన్ని ఆపరేషనలైజ్ చేయడం లేదు, మనం ప్రమోట్ చేయడం లేదు. అందుకే ఇటీవల ఈ యొక్క విశాఖపట్నం ఉత్సవాలు కానీ మొన్న నేను చూశాను, విజయవాడ ఉత్సవాలు కండక్ట్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్సవాలు కండక్ట్ చేశారు. దానికి నేను చాలా సంతోషపడ్డాను. దే హ్యావ్ స్పెండ్ 30 crores టు ప్రమోట్ బ్రాండ్. దాంట్లో 16-17 crores దే గాట్ అడ్వర్టైజ్మెంట్స్, సెల్ఫ్ ఫైనాన్సింగ్. దెన్ దే ఆర్ ప్లానింగ్ నౌ నెక్స్ట్ ఇయర్కి 100% మాకు డబ్బులు వస్తుంది, మేము ప్రమోట్ చేయగలుగుతాం, గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదనే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి ఉండే స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా పబ్లిక్ని కానీ మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే సస్టైనబిలిటీ ఉంటుంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రివర్ క్రూసిస్తే చాలా భవిష్యత్తు ఉంది. బుద్ధిస్ట్ సర్క్యూట్, వీ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్. టెంపుల్ టూరిజం అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అన్నవరం నుంచి మన శ్రీకాకుళం టెంపుల్ దాకా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేశారు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అయితే ఇవన్నీ ఉన్నాయి.
దీన్ని డ్రైవ్ చేసే మెకానిజం రావాల్సిన అవసరం ఉంది. నేను తొందరలోనే ఇప్పుడే యువరాజు ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అప్పచెప్తున్నా. యు ఆర్ ది సిఇఓ. ఇంతవరకు నువ్వు ఇండస్ట్రీ సెక్రటరీగా ఆలోచిస్తున్నావు. ఒకసారి ఆల్ కలెక్టర్స్ మీరంతా ఇక్కడ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా తీసుకొచ్చాడు. ఈ 18 నెలలు దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు రావడానికి దావోస్లో కానీ అదే మరి ఇక్కడంతా రావడానికి చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆయనకు అప్పచెప్తున్నా, ఈ రీజన్ని బాంబేతో సమానంగా కాదు, బాంబే కంటే ముందుండేటిగా ఏం చేయాలో చేసే బాధ్యత మీది. కాంపిటీషన్ లేకపోతే కాంప్లసెన్సీ వస్తుంది. అట్లా కాకుండా మనం మీ పని బ్యూరోక్రసీని పరిగెత్తించడం, నా పని మా రాజకీయ నాయకులందరినీ కోఆర్డినేట్ చేసి అనుకున్న విజన్ని యాజ్ ఇట్ ఈజ్ ముందు పోవడానికి మీకు ఏమీ అడ్డంకులు లేకుండా రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. దాన్ని అమలు చేసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 6 months మీరు కూడా ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. Niti Aayog, I am very happy. Earlier we had a planning board. I have seen planning board reviews. I was a CM at that time. Planning board once in a year, before budget, they will call. Chief Minister early, first time, all officers will go. My finance secretary, planning secretary, everybody they will call. 1 week, 10 days discussions. Then they will call CM, planning board chairman will come, all of us will sit. Finally, we will give 50 crores or 25 crores additional. That is a goodwill package. That is how planning boards used to work. Now, at least I am very happy. Niti Aayog as a policy maker. They are hiring best experts in the country, in the world. They are giving competitive reports in a big way. Even today I have seen one of the best way they are doing. I really appreciate Niti Aayog body. You are creating competition among states. You are comparing all progress and key performance indicators continuously. I really appreciate all of you. With this again and again, మేము విజన్ తెస్తాం, అమలు చేస్తాం. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ 9 జిల్లాల్లో ఉండే స్టేక్ హోల్డర్స్ పైన ఆధారపడుతుంది. విశాఖపట్నంలో ఉండే ప్రజలపైన, ఈ 9 జిల్లాల్లో ఉండే ప్రజలపైన ఆధారపడుతుంది. దీన్ని తొందరలోనే ఒక బుక్లెట్ తయారు చేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇచ్చి వాళ్ళను కూడా తయారు చేయగలిగితే అప్పుడే దీనికి ఫలితాలు వస్తాయి. తొందరలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. టైం కూడా లేదు. ఆల్ సిఇఓస్ ఆర్ వెయిటింగ్. సిఏఐ కాన్ఫరెన్స్ ఉంది ఇప్పుడు, దానికి వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన దానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనడం.